మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్‌ను డయాగ్నోస్ చేసేందుకు కొన్ని రకాల టెస్టులు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అందులో మనం బయాప్సీ కూడా చెప్పుకోవచ్చు. ఈ బయాప్సీ చేయించుకోవడం కూడా చాలామంది భయపడుతూ కూడా ఉంటారు. క్యాన్సర్ ఎక్కడ పెరుగుతుందోననే భయం కూడా వాళ్ళలో ఉంటుంది. అలాగే ఒక్క బ్లడ్ టెస్ట్‌తో కూడా క్యాన్సర్‌ని డయాగ్నోసిస్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఇంకా ఇలాంటి డయాగ్నోసిస్‌లోని ఏం పద్ధతులు మనకు అందుబాటులోకి వచ్చాయి? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి దయాన గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. మ్యామ్, క్యాన్సర్‌కి ఇప్పటి వరకు డయాగ్నోస్ చేసే దాంట్లోని మనకి బయాప్సీ అనేదైతే మనకు అందుబాటులో ఉంది గదా! సో, చాలామంది ఆ బయాప్సీ చేయించుకుంటే మళ్ళీ ఆ క్యాన్సర్ పెరిగిపోతుందేమో, వద్దు మాకు ఆ పీస్ కట్ చేసేటప్పుడు అది పెరిగే ఛాన్స్ ఉంటుందని భయపడుతూ ఉంటారు. నిజానికి బయాప్సీ చేయటం వల్ల అలా పెరిగే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? అన్ని క్యాన్సర్‌లో ఉంటుందా లేదా? బయాప్సీ చేసినప్పుడు ట్యూమర్ డిస్టర్బ్ అవుతుంది అండి. బికాజ్ అది గమ్మున పెరుగుతోంది దాని మానాన. అది మనం వెళ్ళి అందులో సూదులు పొడిసి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కెలుకుతూ, ఒత్తుతూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ దానికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ట్యూమర్ కొంచెం యాక్టివేట్ అవుతుంది. ఓకే, బట్ బయాప్సీ లేకపోతే ఇది ఏ టైప్ క్యాన్సర్, ఏ గ్రేడ్ క్యాన్సర్, క్యాన్సర్లో ఎన్నో టైప్స్ ఉన్నాయి. మరి దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఎలా అని డిసైడ్ చేసుకోవడం కష్టం. సో మేము కూడా ఎవరికన్నా పొట్ట లోపల లేదా ఒక చిన్న పార్ట్లో చిన్న క్యాన్సర్ గడ్డ ఉంది, ఇది మనం ఉన్న పలాన్ని దాన్ని అలా తీసేస్తే స్ప్రెడ్ అవ్వకుండా వస్తుంది, క్యూర్ అయిపోతారు అన్నప్పుడు మేము కూడా పని కట్టుకుని వెళ్ళి దానికి బయాప్సీ చెయ్యము. బట్ సే పొట్ట నిండా క్యాన్సర్ ఉంది, ఆల్రెడీ అది స్ప్రెడ్ అయిపోయినట్టుంది, కీమోథెరపీ ఇవ్వాలి, ఏ కీమో సూట్ అవుతుందో కనుక్కోవడానికి బయాప్సీ చేయాలి, అదేనివే స్ప్రెడ్ అయిన క్యాన్సర్ అంటే బయాప్సీ తీస్తాము. రొమ్ము నుంచి బయాప్సీ తీసిన, గర్భాశయం నుంచి బయాప్సీ తీసిన, నోట్లో గడ్డ నుంచి బయాప్సీ తీసిన, ఆ లీక్ అయిన చీము, నెత్తురు, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ సైడ్. బయటికి వెళ్ళినప్పుడు అది ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండదు. అండ్ ఎవరైనా బయాప్సీ తీస్తే విత్ ఇన్ 1 వీక్ 10 days ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటారు. ఈలోపు అది అంత పెద్దగా ఎలా అయిపోతుంది? సో బయాప్సీ చాలా అవసరమైన టెస్ట్. చాలాసార్లు బయాప్సీ లేకుండా మేము ఏ క్యాన్సర్తో డీల్ చేస్తున్నాము, దీనికి సూట్ అయ్యే కరెక్ట్ మెడిసిన్ ఏంటి అనేది మాకు తెలవాలి అంటే బయాప్సీ ఇస్ నెసెసరీ. కొన్ని సిట్యువేషన్స్లో బయాప్సీ వద్దు, ట్యూమర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది అని మేమే చెప్తాము పేషెంట్స్కి. సో బట్ బయాప్సీ ఎప్పుడు కూడా క్యాన్సర్ అనేది మనకు ఉంది అన్న డౌట్ వచ్చాక చేసే ప్రక్రియ బయాప్సీ. అంటే అప్పుడు బయాప్సీ తీయకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి సాధ్యం కాదంటారు. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్‌లో మీరే అన్నారు కదా! సో దాన్ని తీస్తే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేటప్పుడు వద్దనుకుంటామని. అప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు? అలాంటప్పుడు అది క్యాన్సర్, ఇది క్యాన్సర్ అయ్యే ఛాన్స్ 99%. స్కాన్లో ఇది క్యాన్సర్ లాగా ఉంది, ఇది ఇంకెక్కడా లేదు, పొట్టలో ఒకే చోట ఉంది. ఇప్పుడు నేను బయాప్సీ చేస్తే ఆ పెట్టిన హోల్లో నుంచి సెల్స్ స్ప్రెడ్ అవుతాయి. సో ఇది క్యాన్సర్ అనుకుంటున్నాం కాబట్టి, ఇన్ని స్ట్రాంగ్ ఇండికేటర్స్ ఉన్నాయి కాబట్టి ఇది క్యాన్సర్ లాగా నేను ట్రీట్ చేస్తాను. సో దాన్ని తీసేసి హిస్టోపెథాలజీకి పంపిస్తాము, వీలైతే 40-minute ఫ్రోజన్ టెస్ట్కి పంపిస్తాము. అది మనం పగలగొట్టకుండా ఒక ఓవరీ పైన ఉన్న గడ్డ నేను తీసేసాను అనుకోండి, అది క్యాన్సర్ అయినా కూడా అది ఫస్ట్ స్టేజ్ కాబట్టి ఆవిడ క్యూర్ అయిపోతారు. సో బయాప్సీ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనేది మాకు చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సో పేషెంట్ స్ట్రెస్ తీసుకోకూడదండి. వాళ్ళు ఎవరో చెప్పారు, యూట్యూబ్లో ఎవరో ఏదో వీడియో పెట్టారు కాదు. బయాప్సీ అవసరమా లేదా వాళ్ళ డాక్టర్ చెప్తారు. ఇప్పుడు లిక్విడ్ బయాప్సీ అని వచ్చిందని, దాని మీద కూడా రీసెర్చెస్ జరుగుతున్నాయని చెప్తున్నారు. సో అది మనకి ఏమన్నా ప్రెసెంట్ అవైలబుల్ ఉందా లేదా? అసలు ఏంటి లిక్విడ్ బయాప్సీ అంటే? లిక్విడ్ బయాప్సీ అంటే ఒక మనిషి నుంచి రక్తం శాంపుల్ తీసుకుని ఆ రక్తం శాంపుల్లో వీళ్ళకి బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉందా అని కనుక్కోవడం ఈస్ లిక్విడ్ బయాప్సీ. బికాస్ బాడీ టెస్ట్ లాగా ఓన్లీ బ్లడ్ టెస్ట్లో. సో ఈ ఎక్కడ బాడీలో మనకి క్యాన్సర్ వచ్చినా అది ఒక ట్యూమర్ కిందో ఎలాగో లుకీమియా, లింఫోమా, బ్లడ్ క్యాన్సర్స్ అనుకోండి, ఎక్కడో తేడా కనిపిస్తుంది కదా మనకి. పెట్ సిటీలోనో స్కాన్లోనో పలానా చోట గడ్డ లేదా లింఫ్ నోడ్ మ్యాస్, ట్యూమర్ తెలుస్తుంది. బట్ అది పెద్దగా అయ్యాక కొంచెం సైజ్ వచ్చాకే మనకు అది స్కాన్స్లో కనిపిస్తుంది. బట్ అది మరీ చిన్నగా ఉన్నప్పుడు కూడా 1 to 3 millimeters 4 millimeters సైజ్ ఉన్నప్పుడు కూడా దాంట్లో నుంచి క్యాన్సర్ కణాలు బయటికి వస్తున్నాయి కదా, దాంట్లో నుంచి కెమికల్స్ బయటికి వస్తున్నాయి. అది మన చేతికి తాకట్లేదు, స్కాన్లో కనిపించట్లేదు, బట్ దానికి సంబంధించిన మెటీరియల్ ఈజ్ కమింగ్ ఇన్ టు అవర్ బ్లడ్. దాన్ని మనం చెక్ చేసుకుంటే
అవును ఈ ప్రోటీన్ లంగ్ క్యాన్సర్కి సంబంధించింది కదా, ఈ మార్కర్ ప్రాస్టేట్కి క్యాన్సర్కి సంబంధించింది కదా, అలా మనం కనుక్కోవచ్చు. ఓకే. ఓకే. సో దేర్ ఆర్ సచ్ టెస్ట్స్ అని మన రక్త శాంపుల్లో ఆ రక్తంలో వాళ్ళు రకరకాల కెమికల్స్ టెస్ట్ చేసి వీళ్ళకి బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉందా అని చెప్పొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈవిడికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టుంది అని లిక్విడ్ బయాప్సీ చెప్తుంది, మ్యామోగ్రామ్ నార్మల్ వస్తుంది. బికాజ్ ఆ క్యాన్సర్ ఎంత చిన్నగా ఉంది అంటే మ్యామోగ్రామ్లో మనకి తెలియట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాం, బ్లడ్ టెస్ట్ ఏమో ఈవిడికి బ్రెస్ట్ క్యాన్సర్ ఏమో అని డౌట్ చెప్తున్నారు, అక్కడ మ్యామోగ్రామ్ నార్మల్ వచ్చింది, కుడి రొమ్ములోనా ఎడం రొమ్ములోనా మనకు తెలియదు. సో మనం అప్పుడు ఎదురు చూస్తాం, ఓకే నా రక్తంలో చూపించిన డిఫెక్ట్ ఎక్కడ కనిపించబోతుంది అని. సో ఒక్కొక్కసారి మనం ముందే క్యాన్సర్ రాకముందే, క్యాన్సర్ కనిపించక ముందే, క్యాన్సర్ తెలవక ముందే రక్తంలో లిక్విడ్ బయాప్సీలో ఏ క్యాన్సర్ వచ్చేలాగా ఉంది ఆర్ ఎర్లీ స్టేజెస్లో ఉందో కనుక్కోవచ్చు. అట్లాంటిది చాలా అడ్వాంటేజ్, నేను అదొక డిసడ్వాంటేజ్ అన్నాను. ఇప్పుడు వచ్చేలాగా ఉంది అనుకోండి, దాన్ని రెగ్యులర్లీ మనం టెస్ట్ చేయించుకుంటూ ఉంటాము, స్టేజ్ 0లో కనుక్కుంటాము, దెన్ వీ విల్ గెట్ ఇట్ ట్రీటెడ్. మ్యామ్ రీసెంట్గా ఒక ఆర్టికల్ చూశాను. సో ఇప్పుడు జెనెటికల్గా కూడా మనకి క్యాన్సర్స్ వస్తాయి కదా, ఈ జెనెటికల్ వచ్చింది జీన్స్ మూలంగా వచ్చేవి కాబట్టి, సో దీనికంటూ ఏదో ఒక జీన్ థెరపీ అనేది వస్తుంది. సో దానివల్ల ఇట్లా జీన్స్ మీద కంప్లీట్గా ఆ సెల్స్ని యూజ్ చేయటం వల్ల దీన్ని తగ్గించే ఛాన్స్ ఉంది, దీనికోసం ఏదో ఒక పరిశోధన జరుగుతుంది. ఇది ఎంతవరకు అసలు సాధ్యం అవుతుంది? ఇది ఆల్రెడీ సాధ్యం అయ్యింది అండి, ఇది సాధ్యం కాదు అని కాదు. ఈ జీన్ థెరపీ మూలంగా కొన్ని రకాల డిజీజెస్ని ఆల్రెడీ మనం ట్రీట్ చేస్తున్నాము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనుకోండి, సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉంటే అది ఒక ఆటోజోమల్ డామినెంట్ కండిషన్, అంటే పేరెంట్స్ నుంచి చిల్డ్రన్కి, చిల్డ్రన్ నుంచి వాళ్ళ చిల్డ్రన్కి, ఇట్లా ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. ఇది ఎక్కువ మనం అబ్రాడ్ కంట్రీస్లో చూస్తాము. సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉన్నప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్. సో యూజువలీ చిల్డ్రన్ ఎప్పుడూ హాస్పిటల్లోనే ఉంటారు, వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ సివియర్గా ఉంటాయి, ఎంతసేపు హాస్పిటల్ ఇల్లు ఇలాగే ఉంటుంది, స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం అనేది పెద్దగా పాసిబుల్ కాదు. సో ఏం చేస్తారు, ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ పేషెంట్ నుంచి రక్తం మొత్తం తీసేసి ఆ జీన్, ఏ జీన్ మూలంగా అయితే సిస్టిక్ ఫైబ్రోసిస్ వస్తుందో ఆ జీన్ని తొలగించి ల్యాబొరేటరీలో ఆ తొలగించిన సెల్స్ని మళ్ళీ ఈ పర్సన్లోకి పంపించి మళ్ళీ కొత్త రక్తం తయారయ్యేలాగా, సో తన మెమరీ, తన జీన్ మెమరీని కూడా తొలగించేసి రీస్టార్ట్ చేస్తారు. సో ఈ జీన్ థెరపీ ఈస్ ఆల్రెడీ ఇన్ ప్రాక్టీస్. ఈ జీన్ థెరపీతో మనం ఆల్రెడీ కొన్ని రకాల డిజీజెస్ని ట్రీట్ చేస్తున్నాము. సో అలాగే ఈ జీన్ థెరపీతో ఈ క్యాన్సర్స్ వచ్చే జీన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా చేయొచ్చా అంటే టెక్నికలీ, సైంటిఫికలీ ఇట్స్ పాసిబుల్. బట్ అలా నిజంగా జరిగిందా, అలాంటి మనుషుల్లో జీన్ థెరపీ చేయించుకుని నార్మల్గా ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే అదంతా ఇంకా రీసెర్చ్ ప్రాసెస్లో ఉంది. బట్ ఇంకో 10-20 ఇయర్స్లో అది ప్రాక్టీస్లోకి వస్తే ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. ఓకే. సో అప్పుడు క్యాన్సర్ తోటి ఇంత రిస్క్ ఉంటుందని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ క్యాన్సర్ ఈజ్ అ రిస్కీ డిజీజ్ అని మేము నమ్మట్లేదండి. యాజ్ క్యాన్సర్ స్పెషలిస్ట్స్ మాకు క్యాన్సర్ ఒక బీపీ లాగా, షుగర్ లాగా అనిపిస్తుంది. దానికి అట్లీస్ట్ వాటికైతే మందులు ఆపే ప్రసక్తి లేదు, దీనికన్నా ట్రీట్మెంట్ అయిపోయాక ట్రీట్మెంట్ ఆపేసి జస్ట్ ఫాలో అప్లో ఉంచుతాము ఆర్ ఇమ్యూనోథెరపీ స్టార్ట్ చేసుకుంటాము. సో ఒక్కొక్కసారి క్యాన్సర్ మనం ఎర్లీ స్టేజెస్లో పట్టుకుని కరెక్ట్ డాక్టర్, కరెక్ట్ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే చాలా మంది కొన్ని డెకెట్స్ బతుకుతున్నారు. సో ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ లేడీస్లో ఎక్కువగా వచ్చేటువంటి ఈ క్యాన్సర్లో మనకి మ్యామోగ్రామ్ కావచ్చు, లేకపోతే ప్యాప్స్మియర్ కావచ్చు, ఇవి కాకుండా డయాగ్నోసిస్కి ఏమైనా అత్యాధునికంగా వచ్చాయి ఇంకా పద్ధతులు ఏమైనా? ఇప్పుడు ప్యాప్స్మియర్ బదులు హెచ్పివి టెస్టింగ్ చేయించుకోవచ్చు. రెండిట్లో ఏది బెటర్ అంటే రెండు వెరీ గుడ్ అని చెప్తాను. బట్ హెచ్పివి లేని వాళ్ళల్లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఇంకా 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 తక్కువ. సో ఈ మధ్యన ప్యాప్స్మియర్ ఎవ్రీ 3 years బదులు 5 yearsకి ఒకసారి హెచ్పివి టెస్టింగ్ చేయించుకోమంటున్నాము. రొమ్ముకి సంబంధించి ఇలా ఏదన్నా లిక్విడ్ బయాప్సీ టెస్ట్ వస్తే తప్ప మనం రొమ్ము క్యాన్సర్ గురించి భయపడటం మానలేము అండి. బికాస్ మ్యామోగ్రామ్లోనేమో ఎక్స్రేస్ ఉన్నాయి, సో మాటికి మ్యామోగ్రామ్ వద్దు అంటున్నాము, 45 వరకు వద్దు అంటున్నాము. బట్ మ్యామోగ్రామ్లో తప్ప ఇంకే రకంగానూ మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ముందే పట్టుకోలేము. ఎంఆర్ఐలో పట్టుకోవచ్చు, బట్ ఎంఆర్ఐ ఈజ్ ఎక్స్పెన్సివ్, ఆల్మోస్ట్ 20-30,000 ఉంటుంది ఒక బ్రెస్ట్ ఎంఆర్ఐ. సో బ్రెస్ట్లో మనకి ముందే పట్టుకోవడానికి ఇప్పటి వరకు మన దగ్గర ఏ టూల్ కూడా లేదు. అండ్ ప్రతి 10-12 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, చిన్న వయసు వాళ్ళకు వస్తుంది.
సో ఈ లిక్విడ్ బయాప్సీలో ఏదన్నా క్యాన్సర్ మనం పట్టుకోగలిగితే అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఇస్ ద బ్రెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో అలాగే డయాగ్నోస్ చేయడంలో అందుబాటులో ఉన్నటువంటి టెస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.